హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హేమ మధు టాక్స్. నేను మీ మాధురి. ఈ వీడియో వచ్చి 6th మంత్ బేబీకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా నేను ఫాలో అయిన ఫ్యూ టిప్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సాలిడ్స్ కదండి. ఫుడ్ ఏం పెట్టాలి అనే దానికన్నా మనం ఎలా పెట్టాలి అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా వాళ్ళకి పెట్టే దాంట్లో కన్సిస్టెన్సీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దానికంటే ముందు ఇఫ్ దే రెడీ టు ఈట్ సాలిడ్స్ ఆర్ నాట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలండి. ఇంకా మనం ఫుడ్ స్టార్ట్ చేద్దాము అని అనగానే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సజెషన్ తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇలా యూట్యూబ్లో చెప్పేది కేవలం మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కదండి మేము షేర్ చేస్తాము. మా పిల్లలతో మేము ఫేస్ చేసింది, లేకపోతే మా పిల్లలకి మేము ఎలా ఇంట్రడ్యూస్ చేసామనేది మీతో షేర్ చేస్తాము. సో ఈ వీడియోలో మా పాపకి నేను ఫుడ్ ఎలా ఇంట్రడ్యూస్ చేశాను మీరు చూడొచ్చు. ఫస్ట్ 6th మంత్ రాగానే నేను రైస్ ప్యూరీ అనేది స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అది ఎలా అంటే నేను బాలింతగా ఉన్నప్పుడు కొంచెం చిట్టు బియ్యం లాంటి సోనా మసూర్ బియ్యం తెప్పించారు. సో అవి కొన్ని నేను తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ రైస్ కడిగేసి కొన్ని తీసుకొని ఆరబెట్టేసి దాన్ని వేపేసి పొడి కింద చేసి ఫస్ట్ నేను రైస్ ప్యూరీ అనేది స్టార్ట్ చేశానండి. అది ఎలా చేశానో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఏంటంటే అది ఒక గ్లాస్ వాటరు మరగబెట్టుకొని ఎసర్లా పెట్టుకొని అది మరుగుతుండగా కొంచెం వాటర్లో ఒక స్పూను ఈ రైస్ పౌడర్ అనేది వేసుకొని మిక్స్ చేసేసి అది పొంగుతున్న నీటిలో వేసి లంప్స్ లేకుండా నీట్గా మనం కలుపుతూ ఉండాలండి అది అయ్యేంత వరకు. ఇంకా ఏంటంటే మనం చూసుకోవాల్సింది కన్సిస్టెన్సీ అని చెప్పాను కదండి. ఒకవేళ చిక్కగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. అందులో మనం లైట్గా ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని పెట్టచ్చు. ముఖ్యంగా మనం ఫస్ట్ సాలిడ్స్ తినిపించినప్పుడు ఎలా అప్పటి వరకు వాళ్ళు పాలే కదండి తాగుతూ ఉంటారు. సో ఒక స్లో యాంగిల్లో వేసుకొని వాళ్ళకి తినిపించడం మంచిది. ముఖ్యంగా మనం ఫస్ట్ సాలిడ్స్ పెట్టినప్పుడు డైరెక్ట్గా స్పూన్తో కాకుండా ఒక 5-10 టైమ్స్ వేలుతో సిప్ చేయించడం మంచిదండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫ్రూట్ ఫీడర్ అండి. 6th మంత్ ఎంటర్ అయ్యేటప్పటికి మనకి ఫ్రూట్ ఫీడర్ ఇంట్లో ఉండడం చాలా మంచిది. ఇది నేను మా పెద్ద బాబుకి తీసుకున్నాను. మా బాబుకి ఒక నిప్పులు యూస్ చేశాను. ఇంకో నిప్పులు ఉంటే మా పాపకు కూడా యూస్ చేస్తున్నాను నేను. ఏ ఫ్రూట్ అయినప్పటికి కూడా ఫస్ట్ నేను ఫ్రూట్ ఫీడర్తోనే ఇంట్రడ్యూస్ చేశానండి. ఎందుకంటే కొంచెం మనకి ఇబ్బంది ఉండదు కదా. వాళ్ళకి పడుతుందా లేదా, వాళ్ళు ఇష్టంగా తింటున్నారా లేదా అనేది ఈ ఫ్రూట్ ఫీడర్ ద్వారా కానీ మనకు తెలిసిపోతుంది. సో ఏంటంటే చిన్న చిన్న ముక్కలు చేసి అందులో వేసిస్తే చక్కగా వాళ్ళు సిప్ చేస్తారు. ఇది ఫుడ్కి సంబంధించి మన ఛానల్లో థర్డ్ వీడియో అండి. ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ప్రొమోగ్రెనేట్ జ్యూస్ ఫర్ 6 మంత్స్ అని చెప్పి ఒకటి, ఇంకోటేమో రైజిన్స్ ఫర్ న్యూ బార్న్స్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను. చూడండి ఇక్కడ దానికి వన్స్ మనం ఇచ్చినప్పుడు 6th మంత్ 5th మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి వాళ్ళు గ్రిప్పింగ్ ప్రాక్టీస్ అనేది కూడా డెవలప్ అవుతుందండి. 2 చేతులతో పట్టుకుంటున్నారా లేదా అనేది కూడా ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సో గ్రిప్పింగ్ ప్రాక్టీస్ కోసం కూడా ఒక వీడియో నేను చేశాను, మనం ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి అది. ఇంకేంటంటే నేను బనానా ఇచ్చాను ఫస్ట్ అయితే రైస్ ప్యూరీ స్టార్ట్ చేశాను. ఒక 5 days 6th మంత్ ఎంటర్ అవగానే రైస్ ప్యూరీనే పెట్టాను. నెక్స్ట్ ఇంకా రైస్ ప్యూరీ అయిన తర్వాత నెక్స్ట్ బనానా ప్యూరీ స్టార్ట్ చేశాను. ఫస్ట్ బనానా ఇలా పెట్టి తర్వాత బనానా ప్యూరీ అనేది దానికి పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంకేంటంటే నేను ఇదే ఫ్రూట్ ఫీడర్తో క్యారెట్ కూడా ఫ్రూట్ ఫీడర్తోనే ఇంట్రడ్యూస్ చేశానండి. మా హస్బెండ్ ఏమో ఏంటి క్యారెట్ ప్యూరీ కూడా ఫ్రూట్ ఫీడర్తో పెడుతున్నావని హేళన చేశారు. కానీ అంటే ఇది పిల్లలు తింటున్నారా లేదా, లేకపోతే వాళ్ళని కంప్లీట్గా చూసుకోవాల్సింది మనం కదండి. పక్కన వాళ్ళు చాలా చెప్తారు కానీ సో నేను ఏంటంటే ఇలా పెట్టడం వల్ల అది తింటుందా లేదా అనేది అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ ఫ్రూట్ ఫీడర్లో వేసి క్యారెట్ ప్యూరీ ఇచ్చాను. ఇంకేంటంటే నేను మ్యాంగో కూడా ట్రై చేశానండి. ఈ రోజుల్లో ఒక తీయని మ్యాంగో దొరకడమే మనకి పెద్ద అదృష్టం కింద ఉంది. తెచ్చిన వాటిల్లో ఎప్పుడైనా కొంచెం స్వీట్గా అనిపించింది తీసి దానికి ఒక 2-3 పీసెస్ తీసి పెట్టేదాన్ని. సో ఇంట్రెస్టింగ్గానే ఇష్టంగా తినేది మ్యాంగో అయితే. ఇంకేంటంటే ఈ మ్యాంగో ఇచ్చిన తర్వాత ఒక మ్యాంగో ప్యూరీ ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ జస్ట్ సిప్ చేయించాను అంతేనండి. బనానా ప్యూరీ, క్యారెట్ ప్యూరీ ఇవన్నీ స్టార్ట్ చేశాను. మ్యాంగో ప్యూరీ పెట్టాలనుకుంటే 7th మంత్ కంప్లీట్ అవ్వాలి మ్యాక్సిమం, ఎందుకంటే కొంచెం అరుగుదల తక్కువ ఉంటుంది కదా వాళ్ళకి.
ఇంకా ఏంటంటే ఈ ఫ్రూట్ ఫీడర్ అనేది చాలా మనం ఏ ఫ్రూట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా ఈ ఫ్రూట్ ఫీడర్ అనేది మనకి యూజ్ అవుతుంది. వన్స్ 6th మంత్ ఎంటర్ అవ్వగానే మనం ఏది ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు 2 చేతులతో పట్టుకుంటున్నారా లేదా అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. వాళ్ళు తింటున్నప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ టైంలో ఈ స్టేజ్‌లో ఏది పడితే అది నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో, దాన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేసుకొని పెడుతూ ఉండండి. నెక్స్ట్ నేను ఫస్ట్ డే ఫ్రూట్ ఫీడర్‌లో ఇది బనానా ఏసి పెట్టానని చెప్పాను కదండీ! సో, అలా ఒక 2 టైమ్స్ అలా ఇచ్చిన తర్వాత బనానా ప్యూరీ అనేది నేను స్టార్ట్ చేశాను. బనానా ప్యూరీ ఫస్ట్ మంచి బనానా తీసుకొని దాన్ని ముఖ్యంగా మనం బనానా ప్యూరీ పెట్టినప్పుడు అది కొంచెం మంచిగా పండిందో లేదో చూసుకోవాలి. ఇంకా లోపల బ్లాక్ ఉంటాయి కదండీ! అవి లేకుండా చూసుకోవాలి. ఫ్రూట్ ఫీడర్‌లో అంటే మనం మామూలుగా ఏసేసినా దానికి కొంచెం జల్లెల్లాడుతూ ఉంటది కాబట్టి బయటికి రాకుండా ఉంటాయి ఆ నల్ల గింజలు లాంటివి. సో, మనం వన్స్ ప్యూరీ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం పైపైన చుట్టూరు ఉన్నవి పెట్టడం మంచిది. ఇంకా లోపల బ్లాక్‌గా ఉన్న సీడ్స్ అరిగించుకునే అరుగుదల వాళ్ళకి ఇంకా ఉండదు. సో, మనం మ్యాక్సిమం ఏ ఫ్రూట్ ఇంట్రడ్యూస్ చేసినప్పటికి కూడా ఫస్టు సిప్పింగ్ రూపంలో ఇంట్రడ్యూస్ చేసి తర్వాత ఇలా ప్యూరీ అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తే మంచిది. ఒక 2 స్పూన్స్ కంటే ఎక్కువ లేకుండా చూసుకోవాలి ఆ ప్యూరీ అనేది కూడా. ఇంకేంటంటే ప్యూరీ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా మనం పెట్టే ఫ్రూట్‌ని ఏదైనా ఫుడ్‌లో ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు మనం క్వాంటిటీ అనేది చూసుకోవాలండి. ఎందుకంటే ఒక 2, 3 స్పూన్స్ కంటే వాళ్ళు ఎక్కువ తినలేరు కదండీ! సో, దాన్ని బట్టి మనం డైరెక్ట్‌గా మనం ఫ్రూట్ ప్యూరీ పెట్టాలనుకున్నప్పుడు ఒక 2 స్పూన్స్ ఏదైనా ఫుడ్‌లో ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా క్వాంటిటీ అనేది ఉండాలండి. నేను నెక్స్ట్ బనానా ప్యూరీ అనేది ఇంట్రడ్యూస్ చేశానండి. నేను ఫస్ట్‌లో 5½ మంత్స్ ఇంకా 6th మంత్ ఎంటర్ అవుతుందనగా మా బాబుకి పెట్టినప్పుడు దానికి ఏం చేశానంటే యాపిల్ ప్యూరీలా చేసేసి కొంచెం ఒక 2 స్పూన్స్ వాటర్ పెట్టి స్ట్రెయిన్ చేసి లిక్విడ్‌లా పట్టాను దానికి. అది తాగడానికి ఇంట్రెస్ట్ చూపించింది. నెక్స్ట్ తర్వాత నేను ఒక హాఫ్ యాపిల్ తీసుకొని దాన్ని నీట్‌గా కడిగి అలాగా పీల్ అప్ చేసిన తర్వాత దాన్ని ప్యూరీ కింద చేశానండి. నేను మా బాబుకి పెట్టినప్పుడైతే మాత్రం యాపిల్ ఫస్ట్ ఉడకబెట్టేసే వాడికి పెట్టేదాన్నండి. ఈ మధ్యన కొన్ని చోట్ల కొంతమంది ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తున్నారు కదండీ! యాపిల్ ఇలా బాయిల్ చేసి పెట్టేదానికంటే డైరెక్ట్‌గా పచ్చిదే ప్యూరీ చేసి పెట్టడం మంచిదని చెప్పేసి అంటున్నారు. ఇంకా అదొక్కటి రీజను. మళ్ళీ ఇంకోటేంటంటే నేను దీనికి ఫస్ట్ పెట్టినప్పుడే ఇంట్రడ్యూస్ చేసినప్పుడే పచ్చిది కొంచెం లిక్విడ్‌లా పట్టించాను కదండీ! సో, ఉడకబెట్టి పెట్టినప్పుడు అది అసలు తినడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. సో, ఏం చేశానంటే నెక్స్ట్ వాళ్ళు తినట్లేదని చెప్పేసి ఇలానే ఒక హాఫ్ యాపిల్ తీసుకొని దాన్ని పీల్ అప్ చేసేసి ఇలా చేసి పెట్టాను. అప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా తిన్నది. ఇప్పుడు మనం ఇంకా ఏం చూసుకోవాలంటే డైరెక్ట్‌గా యాపిలు ప్యూరీలా అయిపోదు కదండీ! దాంట్లో కొంచెం ఒక 2 స్పూన్స్ లేకపోతే ఒక 1½ స్పూన్ అలా వాటర్ యాడ్ చేసుకుంటే మంచిది. అప్పుడు కొంచెం ప్యూరీ బాగా స్మూత్‌గా వస్తది కదా! దాన్ని బట్టి పిల్లలు కూడా పెట్టేవాళ్ళు కూడా తినేవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. నెక్స్ట్ అది వన్స్ బాగా ప్యూరీ చేసుకున్న తర్వాత లంప్స్ లాంటివి ఉంటాయి కదండీ! మనకే తగులుతుంటాయి నోటికి సన్నగా తీగల్లాగా. సో, అలాంటివి ఏమీ లేకుండా మనం ఏం చేయాలంటే శుభ్రంగా దాన్ని స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పెట్టినప్పుడు వాళ్ళకి పెడితే బావుంటది. సో, నెక్స్ట్ ఇంకేంటంటే ఏదైనప్పటికి కూడా చెప్పాను కదండీ ఆల్రెడీ కొంచెం మనం కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటేంటంటే పెట్టినప్పుడు 1, 2 సార్లు మనం వేలుతో వాళ్ళకి పెట్టడం కూడా మంచిది. వాళ్ళు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ తినలేదనుకోండి, ఎంత తింటే అంతే చాలు వాళ్ళ పొట్టెంతండి. సో, ఎక్కువ మనం తింటున్నారు కదా అని కూరేసామంటే మళ్ళీ తిన్నదంతా బయటకు వదిలేస్తారు. సో, దాన్ని బట్టి మీరు చూసుకోండి. ప్యూరీ ప్రాసెస్ కూడా సేమ్ యాపిల్ ప్యూరీ లానే పెట్టచ్చండి. నేను ఏ ఫుడ్ కొత్తది ఇంట్రడ్యూస్ చేసినా ఫస్ట్ ఒక 2 డేస్ లేకపోతే 3 డేస్ అది పెట్టిన తర్వాత మళ్ళీ థర్డ్ డే సేమ్ రైస్ ప్యూరీ పెట్టేదాన్నండి. నెక్స్ట్ ఆ డే అంతా రైస్ ప్యూరీ పెట్టి ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో కొత్త ఫ్రూట్ అనేది ఇంట్రడ్యూస్ చేసేదాన్ని. మ్యాక్సిమం నేను మార్నింగ్ అది పెట్టిన తర్వాత ఆఫ్టర్నూన్ ఫ్రూట్ అయితే మాత్రం ఆఫ్టర్నూన్ టైంలో ఆ టైంకి లెగుస్తారు కదండీ పడుకొని, ఆ టైంలో లిక్విడ్ రూపంలో ఇంట్రడ్యూస్ చేశాను ఏ ఫ్రూట్ ఇంట్రడ్యూస్ చేసినా నేను.
సో ఇంకా ఏంటంటే నెక్స్ట్ క్యారెట్ ప్యూరీ పెట్టానండి. ఆల్రెడీ రైజిన్స్ ఫర్ న్యూ బార్న్స్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదండి. అందులో నేను ఈ రైజిన్స్ అనేవి మనం ఫుడ్లో బేబీకి ఇంట్రడ్యూస్ చేసే ఫుడ్లో ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు అనేది కూడా ఆ వీడియోలో మీరు పూర్తిగా చూడొచ్చండి. ఈ క్యారెట్ అనేది అంటే వాళ్ళు తినే తగ్గట్టుగా క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకొని, చిన్నదైతే ఒకటి, పెద్దదైతే ఒక హాఫ్ తీసుకొని దాన్ని నీట్గా పీలప్ చేసేసి ఇలా ఉడికించుకొని మనం ఏదైతే రైజిన్స్ నానబెట్టామో అది ఇంక్లూడ్ చేసుకొని, అంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుందని ఈ స్టేజ్లో మనం షుగర్స్ పెట్టకూడదు కదండి. సో అందుకోసం ఈ రైజిన్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం జరిగింది. కొంచెం చప్పగా కాకుండా తీయగా ఉంటే తింటారని చెప్పేసి. ఇంకోటంటే ఇందులో మీరు చూడొచ్చు, నేను జీలకర్ర కూడా యాడ్ చేశాను, అరుగుదలకి మంచిదని. మనకి ఇంకా జీలకర్ర ఒకటి, వాము ఒకటి పొడి చేసేసుకొని వాళ్ళకి ఏ ఫుడ్ పెట్టినా అందులో చిన్న చిన్నది వేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ నేను ఓట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను పాపకి. ఓట్స్లో వచ్చేసి మనకి ఇంత ప్యాకెట్ ఎందుకు ఉందంటే, మా బాబుకి నేను ఇడ్లీలో నూక తక్కువ వేసి ఓట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తానండి, నూక ఎక్కువ వేయకుండానే. అందువల్ల ఇంట్లో యూస్ చేసే ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ ఉంది. మనం ముఖ్యంగా రోల్డ్ ఓట్స్ అనేవి ఉంటాయండి, అవి చూసుకొని తీసుకుంటే మంచిది. ఫస్ట్ నేను ఓట్స్ పెట్టినప్పుడు అయితే మాత్రం, అంటే తింటారో లేదో మనం చూసుకోవాలి కదా, పడుతుందో లేదో అని, ఒక 4 స్పూన్స్ తీసుకొని ఓట్స్ దాన్ని ఒక స్టీల్ పాన్లో వేసి వేపేసుకున్నాను. వేపుతున్నప్పుడే ఆ ఓట్స్ అనేవి పూర్తిగా ఏగుతున్నాయో లేదో అనేది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఏంటంటే అవి లైట్ బ్రౌన్ కలర్లో ఉంటాయి కాబట్టి అది ఏగుతున్నప్పుడు మనం అంత క్విక్గా అబ్జర్వ్ చేయలేము. మనకి ఎలా తెలుస్తుందంటే అవి ఏగుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఏగుతున్నప్పుడే బాగా స్మెల్ అనేది మనం గమనించవచ్చు. అప్పుడు మనకి ఏగిపోయినాయి అని, అది పూర్తిగా ఏగినాయి అని తెలుస్తుంది. నెక్స్ట్ అవి తీసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం చేతితో పట్టుకుంటే అవి గుల్లగా ఇరిగినట్టు అనిపిస్తాయి మనకి. దాన్ని బట్టి అవి పూర్తిగా ఏగాయని కూడా చెప్పచ్చు. ఫస్ట్ నేనైతే కొంచెం మాత్రమే తీసుకున్నానండి, ఒక 4 స్పూన్స్ తీసుకున్నానని చెప్పాను కదా. 4 స్పూన్స్ పడిన తర్వాత నెక్స్ట్ ఇంకా ట్రై చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ 4 స్పూన్సే తీసుకున్నాను. దానికి పడింది. నేను ఫస్ట్ ఓన్లీ ప్లెయిన్గా ఇంట్రడ్యూస్ చేశాను. ఓట్స్ ప్యూరీ అనేది ఫస్ట్ డే ప్లెయిన్గా పెట్టాను. నెక్స్ట్ సెకండ్ డే పెట్టేటప్పటికి కొంచెం చప్పగా అనిపించేది, తినలేదు. అప్పుడు నేను ఏం చేశానంటే, పిల్లలకి పెట్టే పాల పొడి ఉంటుంది కదండి, ఆ పాల పొడి ఒక 1 స్పూన్ అందులో ఇంక్లూడ్ చేశాను. కొంచెం తీయగా అనిపించి అప్పుడు కొంచెం తినడానికి ఇంట్రెస్ట్ చూపించింది. అలా మనం పక్కకి తీసి పెట్టుకున్నాక చల్లారిందో లేదని తెలుస్తుంది కదా. చల్లారిపోయిన తర్వాత ఇవి ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇవి ఏంటంటారు, జల్లెడ పట్టాల్సిన అవసరం ఉన్నదండి, ఎందుకంటే ఓట్స్ కదా, మెత్తగానే అయిపోతుంది మనం మిక్సీ పెట్టినప్పుడే. కొంచెం క్వాంటిటీ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనం మిక్సీ పెట్టిన తర్వాత ఒక దీంట్లోగానే తీసేసుకుంటాం కదండి. అది తీసుకున్నప్పుడు ఒకవేళ ఎక్కువ అనుకోండి, తొందరగా యూజ్ చేయకపోతే కొంచెం ఆయిలీ స్మెల్ వచ్చేసే అవకాశం ఉంటుంది. అందుకని మీకు చెప్తున్నాను. ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇంకొక దాంట్లో కూడా మీకు చూపిస్తానని. ఈ పొడి నేను మా బాబుకి ఇడ్లీలో వేస్తానని చెప్పాను కదండి. సో ఆడికైతే నేను వేపను కానీ ప్లెయిన్గానే వేపేసుకొని ఎక్కువ క్వాంటిటీలో ఒక దాంట్లో వేసేసుకుంటాను. సో నెక్స్ట్ ఇది వచ్చి సేమ్ రైస్ ప్యూరీ అలాగా మనం చేస్తాము, ఇది కూడా సేమ్ రైస్ ప్యూరీ ప్రాసెస్సేనండి. ఎసరు పెట్టుకున్నాక కొంచెం ఒక దాంట్లోకి కొంచెం తీసుకొని అది లమ్స్ లేకుండా కలుపుకొని ఇందులో వేసి ఉడికేంత వరకు కూడా మనం దాన్ని అలా కదుపుతూ ఉండడం మంచిది. ఎందుకంటే మళ్ళీ అడుగు పెట్టేసే అవకాశం ఉంటుంది. పెట్టేది పౌడర్ కదండి, మనం సాలిడ్స్ అంటే కొంచెం ఎక్కువ బియ్యం టైప్ అయితే కనుక మనం దగ్గరుండి కదిపి పని ఉండదు, ఉడికిన తర్వాత డైరెక్ట్గా వంచేసుకోవచ్చు. కానీ ఇది పౌడర్ కాబట్టి అది ఉడుకుతున్నంతసేపు మనం దగ్గరుండి కదుపుకోవడం మంచిది. ఫస్ట్ డే ఇలా ప్లెయిన్దే పెట్టానని చెప్పాను కదా. నెక్స్ట్ డే వచ్చేసి నేను అందులోకి పాలపొడి అనేది వేసానండి. తర్వాత థర్డ్ డే వచ్చేసి బనానా ప్యూరీ, ప్లెయిన్ ప్యూరీ పెట్టిన తర్వాత ఓట్స్ పెట్టినప్పుడు ఓట్స్ బనానా 2 మిక్స్ చేశానండి ప్యూరీకి. అది ఎలా అంటే, మనం ఓట్స్ బనానా 2 మిక్స్ చేసి పెట్టాలనుకున్నప్పుడు ఓట్స్ ప్యూరీ వేరుగా ఉడికించేసుకొని మనం చల్లారిన తర్వాత, దగ్గరికి అయిన తర్వాత చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అది బనానా మనం పెట్టాలనుకునే బనానా ఎంత క్వాంటిటీ పెట్టాలనుకుంటున్నామో అది తీసుకొని బనానా ప్యూరీ కూడా మనం సపరేట్ చేసుకొని
ఈ ఓట్స్ ప్యూరీ ఉంటుంది కదండి ఉడికించింది, అది పూర్తిగా చల్లారిన తర్వాత ఆ బనానా ప్యూరీ అనేది కలిపేయమంటే వాళ్ళకి పులుపు అనేది తగలకుండా ఉంటుంది. నేను ఫస్ట్ డే ఏం చేశానంటే వేడి దాంట్లోనే కలిపేసాను. వేడి దాంట్లో కలపడం వల్ల ఏమైందంటే పులుపు వచ్చేసిందనమాట. అది లైట్‌గా పుల్లగా అనిపించింది. సో, అలా కాకుండా మీరు పెట్టేటప్పుడు ఓట్స్ ప్యూరీ ఉడికించి చల్లార్చుకున్న తర్వాత బనానా ప్యూరీ అనేది అందులో మిక్స్ చేయండి. ముఖ్యంగా ఇక్కడ 2 ప్యూరీస్ మనం ఇంక్లూడ్ చేస్తున్నాం కదండీ! మనం గమనించుకోవాల్సింది ఏంటంటే క్వాంటిటీ. అది ఎక్కువైపోతుందా పిల్లలకి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కన్సిస్టెన్సీ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఒకవేళ కొంచెం బాగా చిక్కగా అయిపోతే కొంచెం వాటర్ మనం పక్కన పెట్టుకొని వాళ్ళు తింటున్నప్పుడు ఆ వాటర్ అనేది ఒక మధ్యలో సిప్ చేపిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఓట్స్ బనానా ప్యూరీ అయిన తర్వాత మళ్ళీ నేను రైస్ ప్యూరీ ఇలా పెట్టానండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక 3 డేస్ ఏదైనా కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కంపల్సరీ కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 3 డేస్ మనం కంపల్సరీ పెట్టాలండి. అది అయిన తర్వాతే నేను రైసు మూంగ్ దాల్ ఇంట్రడ్యూస్ చేశానండి. లాస్ట్ ఇంకా 6th మంత్ ఎండింగ్లో ఇంట్రడ్యూస్ చేశాను. ఎందుకంటే పప్పు కదా పడుతుందో పడదో అని చెప్పేసి మంత్ ఎండింగ్లో స్టార్ట్ చేశాను. చెప్పాను కదా ఆల్రెడీ నేను బాలింతగా ఉన్నప్పుడు తెప్పించిన రైసేనండి అవి. నేను 6 స్పూన్స్ రైస్ తీసుకున్నాను. ఈ 2 పౌడర్కి 2 స్పూన్స్ ఏమో పెసరపప్పు తీసుకున్నాను. నీట్గా 2 కూడా కడిగేసి నీట్గా కొంచెం ఎండ తగులుతున్న ప్లేస్లో ఆరేసేసి సేమ్ ఓట్స్ ఎలాగా ఏపీ పౌడర్ చేశానో ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. పక్కన ఇంకో చిన్న గిన్నె ఎందుకు పెట్టానంటే బాదం కూడా వేద్దామని అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకులే 6th మంత్లోనే బాదము అరుగుదల మళ్ళీ తేడా వస్తుందని చెప్పేసి అది బాదం తీసుకోలేదు. ఇంకా ఓన్లీ రైసు పెసరపప్పు మాత్రమే తీసుకున్నాను. నీట్గా ఇలా కడిగి డస్ట్ అది ఎగరని చోట ఆరేసుకోవడం మంచిదండి. మళ్ళీ తుక్కది పడిపోతుంది కదా, అందుకని కొంచెం దళసరి గుడ్డ తీసుకొని ఆ క్లాత్ మీద ఎండ తగిలిన ప్లేస్లో ఆరేసుకుంటే మంచిది. సో ఇంకా ఏంటంటే చాలామంది ఇది డైరెక్ట్గా పప్పు బియ్యం ఉడికించి పెట్టేసుకోవచ్చండి. ఒక్కొక్కరికి అన్నప్రాసన ఎర్లీగానే చేసేస్తారు కదండి. సో ఒక్కొక్కరికి ఒక ఆనవాయి ఉంటుంది కాబట్టి మాకు వచ్చేసి 9th మంత్ వరకు అన్నప్రాసన అనేది చేయరండి ఆడపిల్లలకి. అబ్బాయిలకి అయితే 10th మంత్. సో అందువల్ల నేను ఇలా పొడి చేసుకొని పెడుతున్నాను. సో మనకు ఒకవేళ అన్నప్రాసన ముందుగా చేసే ఆనవాయి ఉంటే కనుక ఇలా ఇంత ప్రాసెస్ ఉండదు. డైరెక్ట్గా మనం పెట్టేటప్పుడే మనం అన్నం ఎలా ఉడికించుకుంటామో ఎసరు పెట్టుకొని అలాగా మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకొని ఎసరు వేసుకుంటే సరిపోతుందండి. మెత్తగా ఉడికిన తర్వాత అది పప్పు గుత్తి పెట్టి స్మాష్ చేసేసి కూడా పెట్టుకోవచ్చు పిల్లలకి. అది పెద్ద ప్రాసెస్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా మనం పెసరపప్పు కదండి, ఇది పెట్టినప్పుడు కొంచెం వాళ్ళకి పడింది లేదనేది ముఖ్యంగా గమనించుకోవాలి. ఇది నేను పెట్టిన తర్వాత బాగానే తిన్నది పాప. అయితే నెక్స్ట్ అది ఉడికినప్పుడు కూడా కొంచెం పప్పు కదండి, పప్పు బియ్యం కాబట్టి కొంచెం ఎసరైతే ఎక్కువే పడుతుంది. బాగా ఉడికిందో లేదో కూడా మనం గమనించుకోవాలి. ఇది మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్న ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ఎందుకంటే 6th మంత్లో పాప ఫుడ్కి సంబంధించి మొత్తం నేను ఏం పెట్టాననేది ఫుల్ డీటెయిల్స్ ఇందులో నేను షేర్ చేస్తున్నాను. సో అందువల్ల కొంచెం లాంగ్ అయితే వచ్చింది. మ్యాక్సిమం నేను లాంగ్ వీడియోస్ పెట్టకపోవడానికి కూడా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరదండి పిల్లలతోని. సో అందువల్ల నేను ఎప్పుడు బిలో 10 మినిట్సే వీడియోసే మన ఛానల్లో పెడుతూ ఉంటాము. ఈ ఫస్ట్ లాంగ్ వీడియో ఫుడ్కి సంబంధించి యూజ్ అవుతుందని ఒక ఉద్దేశంతో నేను షేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అవి రైస్ చూసాం కదండి, బాగా వేగిపోయిన తర్వాత ఇలా మిక్సీ పెట్టేసుకుంటే సరిపోద్ది. మీరు ఇందులో చూడొచ్చు 2 జార్లు చూపిస్తున్నాను కదా, అవి 2 రైస్ కాదండి, ఒకటి ఓట్స్ ఒకటి రైస్ని. ఆల్రెడీ నేను ఫస్ట్ 4 స్పూన్స్ ఓట్స్ చేశాను కదండి. సో అది అయిపోయింది. ఇంకా రైస్ పౌడర్తో పాటు ఓట్స్ కూడా నేను చేసేసుకున్నాను. ఈ రైస్ ప్యూర్ కూడా సేమ్ వాటర్ అదే ఓట్స్ ప్యూరీ ఎలా చేసామో దానికిలాగేనండి. వాటర్ ఎసరు పెట్టుకొని దాంట్లో ఒక 1.5 స్పూన్ అలా చేసుకొని మిక్స్ చేసుకొని ఎసరులో వేసుకోవడమే. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే 6th మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి వాళ్ళు కొంచెం క్వాంటిటీ తినడం ఎక్కువ అవుతుందండి. సో దాన్ని బట్టి ఫస్ట్ 1 స్పూన్, తర్వాత 1.5 స్పూను, 2 స్పూన్స్ 6th మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి స్పూన్ని బట్టి మీరు ఏ స్పూన్తో అయితే కొలత తీసుకుంటున్నారో ఆ స్పూన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. చిక్కగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి.
ఫైనల్‌గా సిక్స్త్ మంత్‌లో మనం ఫుడ్‌తో పాటు టీథర్స్ అనేవి కూడా చాలా బాగా యూజ్ అవుతదండి. వాళ్ళకి జాసు, అప్పర్ జా, లోవర్ జా ఉంటాయి కదా! అవి కొంచెం డెవలప్ ఈ వాడేసిన తర్వాత ఆ డే ఎండింగ్ గాని, లేకపోతే నైట్ గాని కొంచెం నీటిలో కడుక్కొని, వేడి నీటిలో కడుక్కొని పక్కన పెట్టుకుంటే మంచిదండి. ఎందుకంటే కొంచెం డస్ట్ లాంటిది గట్టా ఏమన్నా పాకడం గట్టా ఉంటాయి కదా! అలాంటివి కొంచెం డేంజర్ కాబట్టి కడిగివ్వటం మంచిది. సో, ఫైనల్‌గా సిక్స్త్ మంత్ బేబీ ఫుడ్‌కి సంబంధించి ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.